హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మొత్తానికి మేమైతే ఇప్పుడు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అసలు ఎంత బాగుందంటే ఇక్కడ తిరుపతి వచ్చేవాళ్ళు తప్పకుండా కాణిపాకం కూడా వచ్చి చూసి వెళ్ళండి. ఎందుకంటే చాలా చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే. విఘ్నేశ్వర స్వామి టెంపుల్, అలాగే పక్కనే శివాలయం కూడా ఉంటుంది మనకు. విఘ్నేశ్వర స్వామి వినాయకుడి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో అనమాట. అసలు సూపర్గా అయితే ఉందండి ఇక్కడ. చాలా పీస్ఫుల్గా ఉంది. టెంపుల్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవాలి. మేమైతే తిరుపతి నుంచి దిగి వకుళమాత టెంపుల్కి అయితే వెళ్ళాం కదా. సో అక్కడైతే మాకు దర్శనం అయితే జరగలేదు. ఎందుకంటే ఎండ వల్ల మేము పైకి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాం కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇంకా అక్కడ నుంచి ఇంకా టైం వేస్ట్ ఎందుకు చేయడము అని చెప్పేసి మేము వెంటనే స్టార్ట్ అయిపోయి కాణిపాకంకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మనకు దాదాపు తిరుపతి నుంచి 70 కిలోమీటర్స్ ఉందన్నమాట కాణిపాకంకి. సో కాబట్టి కొంచెం దగ్గరే కాబట్టి వచ్చేయచ్చు. సో ఇక్కడ వినాయకుడి దగ్గరికి అయితే మేము రాగానే ఫస్ట్ మాకు అన్నప్రసాదం అయితే లభించిందనమాట. ఇక్కడ నేను చేసుకునే పూజల్లో ప్రతి పూజకి వినాయక పూజ మొదటిగా గణపతి పూజనే చేసుకుంటానండి. నేను తప్పకుండా చేస్తాను. ఏ పూజ చేసినా గణపతికి పూజ చేసిన తర్వాతే పూజలు అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. సో అందుకు భాగ్యంగానో ఏమో తెలియదు కానీ ప్రతిసారి నేను వినాయకుడు పూజ చేసుకొని స్వామికి నేను బెల్లం నైవేద్యంగా పెడుతూ ఉంటానన్నమాట. బెల్లం అలాగే అరటిపండ్లు. సో అందుకనో ఏమో కృతజ్ఞతగా నాకు రాగానే ఇక్కడ 4:30 ఆ టైంకి అన్నప్రసాదం అయితే దొరికిందనమాట. చాలా సంతోషంగా అనిపించింది. అసలు ఎన్ని టెంపుల్స్ అయితే మేము తిరిగామో ప్రతి టెంపుల్లో మాకు దర్శనాలు అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మేము బయట తిరగడము ఎండలకే కొంచెం అలసిపోయాం తప్ప దర్శనం కోసం చాలా గంటలైతే వెయిట్ చేయాల్సిన పని అస్సలు రాలేదు మాకు. ఫాస్ట్గా అయిపోయినాయి అన్నమాట. అదొక్కటి నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. సో ఇక్కడ అన్ని షాపింగ్ జోన్స్ కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి. అన్ని వినాయకుడికి సంబంధించినవి, శివయ్యకి, ఇంకా అమ్మవార్లకి, వెంకటేశ్వర స్వామివి అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మేమైతే అన్నప్రసాదం తీసుకున్న తర్వాత ఇక్కడ కాళ్ళైతే కడుక్కొని టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. సర్వదర్శనం లాగానే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే రష్ ఏమీ లేదు, చాలా ఫ్రీగా ఉంది. సో ఇంకా టైం కూడా అయిపోతుంది, టెంపుల్ క్లోజ్ చేసేస్తారు అని చెప్పారనమాట. చెప్పడంతో ఫాస్ట్గా వెళ్ళండి అని చెప్తే మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఇంకా లోపలికి అయితే మొబైల్స్ ఎలో లేవు. లోపలికి దర్శనం అయిన తర్వాత బయట వచ్చి మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇప్పుడు. సో దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అయితే ఇది ఒక సైడ్ నుంచి అనమాట, ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి టెంపుల్ వ్యూ చాలా చాలా బాగుందండి. ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందంటే నిజంగా అక్కడే వినాయక స్వామి ఉన్నారనే అనిపించింది. సో అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి ఇక్కడ శివాలయం ఉందన్నమాట. అసలు అద్భుతంగా ఉందండి, చూస్తే అక్కడే ఉండాలనిపించింది. మా ప్లానింగ్ ఏంటంటే విఘ్నేశ్వర స్వామి ఇక్కడ కాణిపాకం చూసుకున్న తర్వాత వెంటనే స్టార్ట్ అయిపోయి వేరే ప్లేస్కి వెళ్ళిపోదామని మేము ప్లాన్ చేసుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చాక మా వారికి కానీ నాకు కానీ మేము ఈ రోజుకి ఇక్కడే స్టే చేసేద్దాము, నైట్ ఇక్కడే స్పెండ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవుదామని అయితే డిసైడ్ అయిపోయామన్నమాట. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే శివయ్య ఫ్యామిలీ మొత్తం దిగిపోయారనమాట విత్ నందీశ్వరునితో. ఎంత బాగుందంటే చాలా చూడముచ్చటగా అనిపించింది.
మంచిగా బయట సైడు శివయ్య విగ్రహము, అలాగే వినాయక స్వామి విగ్రహము, కుమారస్వామి విగ్రహము, అయ్యప్ప స్వామి విగ్రహము, అలాగే పార్వతీ అమ్మ విగ్రహము అన్నీ ఇక్కడ బయట పార్క్ లాగా పెట్టేసి అందరూ మంచిగా రిలాక్స్ అవుతున్నారనమాట. ఆ విగ్రహాలని చూసుకుంటూ, ఫొటోస్ దిగుతూ, వీడియోస్ తీసుకుంటూ. అలాగే మనకి ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్ దిగాలన్నా కూడా ఇక్కడ తీసేవాళ్ళు ఉన్నారనమాట. సో ఎంత బాగా అనిపించిందంటే నేనైతే చాలా థ్రిల్ అయిపోయాను. అసలు మేము వినాయక స్వామి దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్లో ఇంకా బయటికి వచ్చేసాక ప్రసాదం కౌంటర్ దగ్గర ప్రసాదం తీసుకుంటున్నాము. కాకపోతే ఇటు సైడ్ టెంపుల్ శివాలయం ఉంది అని, ఈ విగ్రహాలన్నీ ఉన్నాయని అస్సలు తెలియదు మాకు. మేము ఆ ప్రసాదం కౌంటర్ దగ్గర మా వారు ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్తే మేము బయట సైడ్ ఇక్కడ నిలబడి ఉన్నాము. అక్కడ నిలబడి ఉంటే సడన్గా ఎందుకో అట్లా బ్యాక్ సైడ్కి నా చూపు వెళ్ళిందనమాట. చూడంగానే నాకు శివయ్య విగ్రహం కనబడింది. ఇంకా వదులుతామా, ఆగం కదా. ఇంకా మా వారికి చూపించా. సడన్గా చూసి ఆయన కూడా చాలా షాక్ అయ్యారనమాట. ఇంకా నిమిషం కూడా లేట్ చేయకుండా అక్కడి నుంచి మేము ప్రసాదాలు తీసేసుకొని ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. చాలా చాలా సంతోషంగా చాలా బాగా అనిపించింది మాకు. సో ఎందుకంటే ఇక్కడ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ, ఇదేదో వాళ్ళ హౌస్, మొత్తం వాళ్ళ ఇల్లు అన్నట్టుగా కుటుంబం మొత్తం ఇక్కడే ఉండేసరికి నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా చాలా అరుదుగా కనిపిస్తుంది కదా మనకు, ఎక్కడో ఒక చోట అలా ఉంటుంది కదా. ఇది మెయిన్ శివాలయం గోపురం అనమాట. చూడండి ఎంత బాగుందో, మొత్తం చెట్లతో పువ్వులతో అంతా చాలా బాగుందనమాట. ఇంకా లోపలికైతే ఎంటర్ అయ్యి వచ్చాము. లోపల శివాలయానికైతే లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలన్నమాట. ముందు ధ్వజస్తంభంకి ముందైతే చిన్న వినాయకుడి విగ్రహం ఉంది. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు పార్వతీ అమ్మ, అటు సైడ్ వచ్చేసి శివయ్య, పార్వతీ అమ్మ, ఇద్దరు పిల్లలు అలా ఉన్నారనమాట. సో మేమైతే దర్శనం అంతా చేసుకొని బయటికైతే వచ్చేసాం. బయటికి వచ్చేసాక మళ్ళీ కొద్దిసేపు అయితే ఇక్కడ ఇలా కూర్చొని రిలాక్స్ అయ్యామన్నమాట. శివాలయం లోపల శివుడి విగ్రహం అయితే సేమ్ అరుణాచలంలో ఎలా చేసి ముస్తాబ్ చేసి ఉంచుతారో శివలింగాన్ని అలాగా ఉంది. చాలా బాగుంది. అక్కడ కూడా జనాలు తక్కువ ఉన్నారు, అసలు లేరు. మేము వెళ్ళిన టైంలో మాత్రం అస్సలు లేరనమాట. అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. అలా ఒక 5 నిమిషాలు నిలబడి చూసి వచ్చాము. పూజారి కూడా కొంతమంది పూజారులు ఏంటంటే త్వరగా వెళ్ళమని బయటికి వెళ్ళమని చెప్తూ ఉంటారు కదా, అసలు ఏం మాట్లాడట్లేదు. ఆయన కూడా కామ్గా చూస్తూ ఉన్నారనమాట. అదొకటి చాలా సంతోషంగా అనిపించింది మాకు. సో ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇటు సైడ్కి వస్తే మనకు కాణిపాకం వినాయక స్వామి టెంపుల్, ఇది కోనేరు మధ్యలో వినాయకుడి విగ్రహం ఉందన్నమాట. కోనేరులో చాలా బాగుంది. చూడండి వెనకాల సూర్యుడు, మంచిగా గోపురము, ఎంత బాగా అనిపించిందంటే చూడడానికి చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా ఆ రోజుకైతే అక్కడే స్టేగా డిసైడ్ అయిపోయామన్నమాట. ఇంకా ఇదే అనమాట ఈరోజు వీడియో. సో ఇది వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.